ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన హైయెస్ట్ కలెక్షన్సే 2000 కోట్లు. ఇప్పటికీ 99% సినిమాలు 100 కోట్ల మార్క్ను కూడా టచ్ చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక ఇండియన్ సినిమా, అది కూడా రూటెడ్ ఇండియన్ కథతో ఏకంగా 4000 కోట్లతో తెరకెక్కించడం అంటే మామూలు సాహసం కాదు. మరి ఇంత పెద్ద రిస్క్ చేయడం వెనక రామాయణ టీమ్ స్ట్రాటజీ ఏంటి? భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు కనివిని ఎరగని రీతిలో దాదాపు 4000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రామాయణ రూపొందుతోంది. అయితే ఎన్ని హంగులు ఉన్నా కూడా ఓ ఇండియన్ సినిమా 4000 కోట్ల బిజినెస్ చేయటం అన్నది సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో మేకర్స్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ప్రతి రూపాయిని క్యాలిక్యులేటెడ్ గానే ఖర్చు చేస్తున్నారు. భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలకు డీ రిస్కింగ్ అనే స్ట్రాటజీ ఫాలో అవుతారు. అంటే సినిమా రిలీజ్ కు ముందే భారీ డీల్స్ కుదుర్చుకోవటం, గ్లోబల్ పార్ట్నర్షిప్స్ ద్వారా బడ్జెట్ పరంగా రిస్క్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. టెక్నాలజీ పరంగాను అప్గ్రేడ్ అవుతూ సినిమాను ప్రపంచ ఆడియన్స్ కు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రామాయణ సినిమాను 190 దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ లో మాన్యువల్ గానే డబ్బింగ్ ప్రాసెస్ జరుగుతోంది. కొన్ని భాషల్లో మాత్రం ఏఐ ద్వారానే డబ్బింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. అందుకోసం స్పెషల్ టెక్నాలజీని సిద్ధం చేస్తున్నారు. ఇలా టెక్నాలజీ వాడటం ద్వారా ప్రపంచంలోని ప్రతి ఆడియన్కు సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రపంచ స్థాయిలో ఎక్కువ భాషల్లో, ఎక్కువ దేశాల్లో రిలీజ్ అవుతున్న సినిమాగా రామాయణ రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా కూడా భారీ మొత్తం రికవర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది రామాయణ టీం. ఈ సినిమాలో రాముడిగా, పరశురాముడిగా 2 పాత్రల్లో రణబీరే కనిపిస్తారని ప్రకటించారు మేకర్స్. అంతేకాదు, రీసెంట్ మీడియా ఇంటరాక్షన్లో ఈ సినిమా 6 గంటల నిడివితో రాబోతుందన్న హింట్ ఇచ్చారు హీరో రణబీర్ కపూర్. ఈ అప్డేట్స్ అన్నీ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి.